శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదా నైమీశారణ్యే ఋషయ శౌనకాదయః ప్రపృచ్ఛురానంతం సర్వే సూతం పౌరాణికం ఖలు. అక్షతలు పట్టుకున్నారా? పూర్వమకాల సమయమన నైమీశారణ్యం అన్నట్టుగా మనకు లక్నోకి దగ్గరలో ఉత్తరప్రదేశ్లో ఉంది నైమీశారణ్య క్షేత్రం. ఇవాటికి కూడా మానవులు అనేకమైన దాన ధర్మాలు, పూజా పురస్కారాలు, వ్రతాలు, అక్కడ అనేకమైన కార్యక్రమాలు చేస్తూ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నారు. అలాంటి నైమీశారణ్యంలో కలియుగం అయిపోయిన తర్వాత, ద్వాపరయుగం అయిపోయిన తర్వాత కలియుగ ప్రారంభంలో ఆ దేవతలు, ఋషీశ్వరులు, మునీశ్వరులు అందరూ కూడా సూత మునీశ్వరుడు మనకి వ్రతాలు, కథలు, నోములు అన్నీ కూడా చెప్పారు. రచించింది మనకు వ్యాస మహర్షి వారు రచించారు. అలాంటి కథలన్నీ కూడా చెప్పింది మనకు సూత మహాముని వారు. ఆ సూత మహాముని వారి దగ్గరికి వెళ్ళారు ఋషీశ్వరులందరూ కూడా. వెళ్ళి, ఓ సూత మహామునీంద్ర, ఏ వ్రతము చేసినా కానీ లేక తపస్సు చేసినా కానీ మన మనస్సులో ఉన్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయో అలాంటిది ఏదైనా తెలపండి అని అడిగారట. అడిగేసరికి, ఓ ఋషీశ్వరులారా, పూర్వమకాల సమయంలో నారద మహాముని వారు శ్రీ మహావిష్ణుమూర్తిని ఇదే విధంగా అడగగా ఆ విష్ణుమూర్తి వారు నారద మహామునికి తెలిపిన విషయమంతా కూడా నేను మీకు ఇప్పుడు చెబుతున్నాను, శ్రద్ధగా ఆలకించండి అని చెప్పి ఇలా చెబుతున్నారు. పూర్వకాలమున ఒకానొక సమయమునందు నారద మహాముని వారు సకల లోకములు వెళ్ళొస్తుండగా మార్గ మధ్యములో భూలోకానికి రాగా ఇక్కడ ప్రజలందరూ కూడా అనేకమైన కష్ట నష్టాలు అనుభవిస్తూ పాపకర్మములు చేయి పీడింపబడుతూ మోక్ష మార్గానికి పరితపించుతూ ఉన్నారు మానవులు. ఆ మానవులందరినీ చూసి నారద మహాముని వారు వీరి కష్టములు తొలగిపోటుకు, పాపాలు హరించుడికై, స్వామి యొక్క అనుగ్రహం లభించుడికై తరుణోపాయం, కొద్దిలో ఉపాయం ఉంటే తెలపాలి అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరి నారద మహాముని వారు నారాయణ స్మరణ చేసుకునొచ్చు విష్ణులోకానికి వెళ్ళారట. విష్ణులోకానికి వెళ్ళగా అక్కడ స్వామివారు ఎలా ఉన్నారయ్యా అంటే, తత్ర నారాయణం దేవం శుక్లవర్ణం చతుర్భుజం. శ్రీమన్నారాయణమూర్తి వారు ఏ రూపంలో ఉన్నా అనగా వెంకటేశ్వర స్వామిగా ఉన్నా, నరసింహస్వామిగా ఉన్నా, కృష్ణుడిగా ఉన్నా, రాముడిగా ఉన్నా, ఏ రూపంతో ఉన్నా కూడా స్వామివారు నీలిమేఘశ్యాముడై ఉంటాట. అనగా ఆకాశం ఏ రంగులో ఉంటుందో అలా నీలిమేఘశ్యాముడు, మేఘాలు ఉన్న వర్ణంతో ఉంటారట స్వామివారు. మన చిత్రపటంలో కూడా అలాగే ఉన్నారు స్వామివారు. దానితో కూడా చతుర్భుజాలతో కూడుకుని ఉంటారట స్వామివారు. చతుర్భుజాలుగా 4 చేతుల్లో శంఖ చక్ర గద పద్మ వనమాలా విభూషితం. శంఖము, చక్రము, గదా, పద్మం, వనమాలా విభూషితం. తులసిమాలతో కూడుకుని ఉంటారట ఎప్పుడు కూడా స్వామివారు. ఎలా ఉంటారయ్యా అంటే సుందరంగా ఉంటారట. ఆ సుందర రూపం కూడా ఎలా ఉంటుంది, ఎంత వర్ణన చేసినా కూడా స్వామి యొక్క రూపము ఇంకా సుందరంగా ఉంటుందట. అలాంటి స్వామివారిని నారద మహాముని వారు వైకుంఠానికి వెళ్ళి స్వామివారికి నమస్కారం చేసి ఇలా అంటున్నారు స్వామివారితోటి, ఓ దామోదర, మిమ్మల్ని ఎంత స్తోత్రము చేసినా, ఎంత ప్రార్థన చేసినా మీ యొక్క రూపం ఇంకా పెరుగుతూ ఉంటుంది. కనుక నేను భక్తితో నమస్కారం చేస్తున్నాను అని స్వామివారికి భక్తితో నమస్కారం చేశారు నారద మహాముని వారు. నారద మహాముని యొక్క స్తోత్రం విన్నవారే విష్ణుమూర్తి వారు నారద మహాముని ఇలా అడుగుతున్నారు, ఓ నారద మహామునీంద్ర, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? అన్ని లోకాల్లో అందరూ యోగక్షేమమేనా? మీ మనస్సులో ఏమన్నా తెలపని నెరవేరుస్తాను అని అన్నట్ట. అయ్యేసరికి, ఓ దామోదర, నేను అన్ని లోకాలకు వెళ్ళొస్తున్నాను. మార్గ మధ్యములో భూలోకానికి వెళ్ళగా అక్కడ ప్రజలందరూ కూడా అనేకమైన కష్ట నష్టం అనుభవిస్తూ పాపకర్మములు చేయి పీడింపబడుతూ ఉన్నారు. కావున వారి కష్టములు తెలియపోటుకి ఏదైనా తరుణోపాయం ఉంటే తెలిపి అనుగ్రహించడం మహాప్రభు అని చెప్పని అడిగారు. ఆ మాటలు విన్నవారై నారద మహాముని వారు చెప్పిన మాటలు విన్నవారై స్వామివారు, ఓ నారద మహామునీంద్ర, మీరు లోకహితార్థమై, లోకోపకారార్థమై చక్కని విషయం అడిగారు. అది మీ యందు నాకు గల స్నేహభావంతో చెబుతున్నాను అని చెప్పి ఇలా చెబుతున్నారు. ఓ నారద మహామునీంద్ర, భూలోకములో కల్లా ఉత్తమమైన వ్రతమున్నది. ఆ వ్రతమును ఇహలోకములో చేసిన వారు సకల సౌఖ్యమును అనుభవించిన వారి చివరికి నా సాన్నిధ్యాన్ని పొందుతారు నారద మహామునీంద్ర అని చెప్పారట. ఆ మాటలు విన్నవారై నారద మహాముని వారు, ఓ దామోదర, మీరు చెప్పిన వ్రతం ఏమిటి? ఆ వ్రత విధి విధానం ఏమిటి? ఆ వ్రతం ఎట్లా చేయవలను? ఈ వ్రతం చేస్తే ఏమి ఫలితం వస్తుంది? ఎప్పుడు చేయాలి? ఇవన్నీ కూడా వివరంగా తెలపండి మహాప్రభు అని చెప్పి అడిగారు. అడిగేసరికి, ఈ వ్రతం చేసుకుంటే ముందుగా ఈ వ్రతం చేసుకుంటే ఏమి ఫలితం వస్తుందో చెబుతున్నాను వినుము. దుఃఖ శోకాది శమనం ధనధాన్య వివర్ధనం. ఈ వ్రతం ఆచరిస్తే
దుఃఖము శోకం అన్నీ కూడా తొలగిపోతాయట. ధనధాన్య వివర్ధనం, ధనము ధాన్యం అంతా కూడా అభివృద్ధి చెందుతుందట. మరియు సంతానం లేని వారి సంతానం కలుగుతుందట. ఈ వ్రతం చేసుకుని ఎక్కడికి వెళ్ళినా కూడా విజయప్రదంగా ఉంటుందట. పూర్వం ఈ వ్రతాన్ని రాజులు యుద్ధ ప్రారంభ సమయంలో వ్రతమాచరించి దిగ్విజయం పొందారు నారద మహామునీంద్ర అని చెప్పారు. అలాగే నారద మహామునీంద్ర ఈ వ్రతములు చేసుకునేవారు ప్రాతకాలం నిద్రలేచి దంతధావనాది కాలకృత్యములు నిర్వర్తించుకుని శుచితో నిశ్చల భక్తితో ఓ దేవా సత్యనారాయణ ప్రభు నీ అనుగ్రహ పొద్దుడికై ఈరోజు వ్రతం చేస్తాను అని చెప్పి స్వామివారికి నమస్కారం చేసుకొని ప్రాతకాలం మధ్యాహ్నం ఉపవాసం ఉండి సాయంకాలమున సూర్యాస్త సమయమని ఈ వ్రతమును ప్రారంభం చేయడం. వ్రతం చేయు పూజాస్థలమును గోమయముతో అలికి వరిపిండి పసుపు కుంకుమ ముగ్గులు పెట్టి మండపం ఏర్పరిచి అక్కడ పత్రపుష్పాదులచే అలంకారం చేయాలట. విష్ణుమూర్తి వారు అలంకార ప్రియుడు. అలాగే పవన్ కూడా అలాగే అలంకారం చేయించాడు దానికి తగ్గట్టుగా. అలాగే అందుకనే మనకు విష్ణాలయాలు ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా అలంకారంతో శోభిలుతూ ఉంటారు స్వామివారు. అందుకని ఆ విష్ణుమూర్తిని సత్యనారాయణ స్వామి వారిని అక్కడ మనం మండపం ఆవాహన చేసినప్పుడు చుట్టూ పత్రపుష్పాదులచే అలంకారం చేయాలట. విష్ణు అలంకార ప్రియ, ఈశ్వరో అభిషేక ప్రియ, సూర్యో అర్ఘ్య ప్రియ. అనగా రోజు లేవగానే సూర్యుడికి మనం స్నానం చేయగానే నీళ్లు వదిలిపెట్టి స్వామివారికి నమస్కారం చేయాలి. అలాగే ఈశ్వరుడు దర్శనం చేసుకోవాలి, విష్ణుమూర్తిని ఆరాధించాలి. ఇవి చేయటం వల్ల ఆరోగ్య వృద్ధి, ఐశ్వర్య వృద్ధి. అలాంటి మహిమాన్వితమైన ఆ స్వామివారిని మండపం ఆవాహన చేసి యథాశక్తితో ముందుగా విఘ్నేశ్వర పూజ చేయాలట. విఘ్నేశ్వర పూజ తర్వాత పంచపాలకులు గణపతి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు పంచపాలకులు, తర్వాత నవగ్రహాలు అష్టదిక్పాలకులు వీళ్ళందరినీ కూడా మండపం ఆవాహన చేసి పూజ చేయవలను అని చెప్పారు. అలాగే ఓ నారద మహామునీంద్ర యథాశక్తితో బంగారంతో చేయించిన ప్రతిమ మండపం ఉంచి పంచామృతాలతో అభిషేకం గావించి ఆ మండపం ఉంచి పూజ చేయవలను అని చెప్పారు. అలాగే ఓ నారద మహామునీంద్ర యథాశక్తితో కలశం కూడా వెండిది కానీ రాగిది కానీ ఇత్తడిది కానీ కలశం ఏర్పరిచి ఆ మండపం ఉంచి పూజ చేయవలను అని చెప్పారు. నారద మహామునీంద్ర ఈ వ్రతాలని చాతుర్వర్ణం వ్రతం కార్యం స్త్రీ పర్వాపి మునీశ్వర. ఈ వ్రతాలని ఎప్పుడు చేయాలని అడిగారు నారద మహాముని వారు. ఈ వ్రతాలని వైశాఖ మాసమునందు కానీ కార్తీక మాసమునందు కానీ మాఘమాసమునందు కానీ ఈ వ్రతము చేయలేదు. ఆ రోజుల్లో కూడా ఏకాదశ్యా పూర్ణిమాయ ఏకాదశి నాడు కానీ పౌర్ణమి నాడు కానీ ఈ వ్రతము చేయడం చాలా మంచిదయ్యా అని చెప్పారు. అయ్యా అలాగే ఈ వ్రతాలని అన్ని వర్ణముల వారిని కూడా బ్రాహ్మణులు వైశ్యులు క్షత్రియులు శూద్రులు అందరూ కూడా ఈ వ్రతమును చేసుకునవచ్చును. అలాగే ఈ వ్రతాన్ని పెళ్ళైన వారు కానీ పెళ్లి కాని వారు కానీ ఒక్కరే కూడా ఈ వ్రతం చేసుకోవచ్చును అని చెప్పారు. అలాగే నారద మహామునీంద్ర ఈ వ్రతానికి కావాల్సిన సామాగ్రి అరటిపండ్లు, ఆవు నెయ్యి, ఆవు పాలు, గోధుమలు, శర్కర ఇవన్నీ కూడా సమానముగా సేరుంబావు చొప్పును చేర్చి ప్రసాదము సిద్ధం చేసి స్వామివారికి నివేదన చేయించి అట్లు నైవేద్యం జరిగిన వెంబట కథ శ్రద్ధగా ఆలకించి బంధుమిత్రులతో కూడా కలిసి ఆ స్వామి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించబడింది. కలియుగమునందు ఈ స్వామి యొక్క వ్రతము మానవులకు స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి సత్యనారాయణ స్వామి వారి వ్రతము చాలా తేలికైన మార్గము, సులభమైన మార్గము అని చెప్పి సూత మహాముని వారు మొదటి అధ్యాయం చెప్పారు. శౌనకాదు ఋషీశ్వరులకు ఒక పర్యాయం అందరూ కూడా జై రమారమణ గోవిందో హరణ. తృతీయోధ్యాయ సమాప్త, తృతీయోధ్యాయంతరం చతుర్థోధ్యాయ ప్రారంభ. షావుకారులు ఇద్దరు కూడా రాజుగారి దగ్గర నుంచి బయలుదేరారు. వారిద్దరూ చెరసాలలో ఉన్నందుకు అనేక రెట్లు ద్రవ్యం ఇచ్చారు. ఆ ద్రవ్యం తీసుకున్న వారై తమ స్వగ్రామం పడాలని బయలుదేరి కొంతకాలం ప్రయాణం చేసి మార్గంలో విశ్రమించి ఉన్నారు. విశ్రమించి ఉండగా వీరిద్దరిని కూడా మరలా పరీక్షిద్దామనుకున్నారు స్వామివారు. పరీక్షిద్దామనుకొని సన్యాసి రూపం ధరించి ఓ వైశ్యులారా మీ పడవ ఉన్న సామాన్లు ఏమి నాయనా, నేను కూడా వృద్ధుడిని, మీ గ్రామం దాకా వస్తాను, తీసుకువెళ్ళండి అని అడిగాట. ధనగర్భంతో ఉన్నవారు కావున పరిహాసముగా నవ్వుచు ఓ సన్యాసి మా పడవలో లతా పత్రాధికంచైవ వర్తతే తరుణం మమ. ఆకులు చెట్లు తీగలు తప్ప అదేమీ లేవు, మరి మేము ఆ గ్రామం దగ్గర వెళ్ళట్లేదు అని చెప్పారు. ఆ మాటలు విన్నవారై సత్యం భవతమే వచః, మీరన్న మాటలే నిజమవుగాక అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఒక వడవృక్షం కింద కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉన్నారు స్వామివారు. తపస్సు చేసుకుంటూ ఉండగా వీళ్ళిద్దరూ కాలకృత్యాలు నిర్వర్తించుకున్నారు. మామాళ్ళు ఇద్దరు కూడా బయలుదేరదామని పడవ లోపలికి వెళ్ళారట. పడవ లోపలికి వెళ్ళేసరికి
ధనరాశులతో ఉన్న సంచులకు బదులు నావంతా కూడా ఆకులు చెట్లు తీగలన్నీ కూడా మొలిచిపోయి ఉన్నాయట. అది చూసి ఇద్దరు కూడా విలపిస్తూ ఉన్నారట. అందులో అల్లుడు తన మామగారితో ఇలా చెబుతున్నాడు. మూర్ఛపోయి ఏడుస్తున్నారు, ఇద్దరు కూడా బాధపడుతున్నారు. అల్లుడు తన మామగారితో ఇలా చెబుతున్నాడు, మనం ఎంత బాధపడినా ప్రయోజనం ఏమి లేదు. ఆ సన్యాసి ఎవరో చాలా మహాత్ములా ఉన్నాడు, మనమన్న మాటలే నిజమైనాయి కనుక ఆయన్ని ప్రార్థిస్తే మరలా మన ధర్మం మనకు లభిస్తుందేమో అని అల్లుడు మామగారితో తెలపగా ఆ మాటలు విన్నవారై పరుగు పరుగున సన్యాసి రూపంతో ఉన్న స్వామివారి దగ్గరికి వెళ్ళారు. షావుకారు వెళ్ళి, మహాత్మా, అజ్ఞానుడును అభివైకినై మీతో పరిహాసముగా మాట్లాడుతుంది, నా అపరాధం క్షమించండి అని అనేక విధములైన ప్రార్థనలు చేశారు. 10 నిమిషాలు కూర్చో. అనేక విధములైన ప్రార్థనలు చేశారు. చేయగా ఆ స్వామివారు వారిపై కరుణ వహించిన వారు, ఓ వైశ్యుడా, నీవు సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేస్తానని ఆ వ్రతం ఇప్పటి వరకు చేయకపోవటం వలన నీకు నీ కుటుంబానికి దుఃఖము కలుగుతున్నవయ్యా అని చెప్పి తెలపగా వెంటనే ఆ సన్యాసి రూపంతో ఉన్నది స్వామివారిగా తెలుసుకున్నారు షావుకారు. తెలుసుకొని, ఓ స్వామి, బ్రహ్మాది దేవతలు కూడా మిమ్మల్ని గ్రహింపచాలరు, నేను పొరపాటున మాట్లాడుతున్నాను, నా అపరాధం క్షమించండి అని అనేక విధములైన ప్రార్థనలు చేసి వేడుకున్నారట ఆ స్వామివారు. అంతటా స్వామివారు వారిపై కరుణ వహించిన వారై ఇలా చెబుతున్నారు, ఓ వైశ్యుడా, నీ కుమార్తె పూజ పూర్తిగా చేసి నీవు సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేద్దాం అనుకున్నావు, ఆ వ్రతం చేయకపోవటం వల్ల నీకు ఇటు దుస్థితి కలిగింది అని చెప్పి తెలపగా ఆ మాటలు విన్నవారి తప్పకుండా ఇంటికి వెళ్ళగానే వ్రతం ఆచరిస్తాను మహాప్రభు అని చెప్పి నమస్కారం చేయగా స్వామివారు వారిపై కరుణ వహించిన వారై వారి ద్రవ్యం అంతా ఎక్కడిదక్కడ ఉండినట్లు తీసి అంతర్ధానమయ్యారు. స్వామి యొక్క కృప వలన నా ధర్మంలాగా లభించింది అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరి కొంతకాలం ప్రయాణం చేసి తమ స్వగ్రామం చేరుకున్నారట. తమ స్వగ్రామం చేరుకున్న వారి ముందుగా తమ రాక సంగతి ఇంటికి వర్తమానం పంపించారు. ఒక దూతతోడు, గుమస్తాతోడు, నువ్వు వెళ్ళి మేము వస్తున్నామని తగిన ఏర్పాట్లు సిద్ధం చేయమని చెప్పి వర్తమానం పంపించారు. ఆ దూత ఇంటికి వెళ్ళేసరికి లీలావతి, కళావతి తల్లి కూతురు ఇద్దరు కూడా సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేసుకుంటూ ఉన్నారు. ఆ వ్రతం చేసుకుంటూ ఉండగా ఆ దూత వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అమ్మా, మీ భర్తాలు వచ్చి ఉన్నారు, నావ ఇప్పుడే రేవు చేరింది, సరుకులు దించుతున్నారు అని చెప్పి తెలపగా ఆ మాటలు విన్నవారి వాళ్ళిద్దరు కూడా చాలా పరమానంద భరితులై, అమ్మా, ఈ పూజ త్వరగా ముగించినము అని వారిరువురు పూజ పూర్తిగా చేసిరు. కానీ షావుకారు కుమార్తె కళావతి భర్తను చూచే వచ్చే తొందరలో తీర్థ ప్రసాదాలు విస్మరించి మర్చిపోయి ఆ విధంగా బయలుదేరి వాళ్ళిద్దరు కూడా కొంతకాలం బయలుదేరి నదీ తీరం చేరుకున్నారు. లీలావతి, కళావతి. ఎప్పుడైతే షావుకారు కుమార్తె కళావతి నదీ తీరం చేరుకుందో నదిలో ఉన్న పడవలో ఉన్న సరుకులన్నీ కూడా అల్లుడు ఒడ్డునున్న మావగారి చేరవేస్తున్నాడు. వీళ్ళిద్దరు అక్కడికి వెళ్ళేసరికి నదిలో ఉన్న పడవ అల్లుడితో సహితంగా అలా తిరుగుతూ మునిగిపోయింది. తీరమన్నందు వారందరూ కూడా చూసి ఆశ్చర్యపోతున్నారు. నదిలో ప్రవాహం లేదు, లోతులు లేదు, ఏమిటా ఇంత ఘోర విపత్తు కలిగింది అని చెప్పి దుఃఖిస్తున్నారు. ఇంతలో ఆ అల్లుడు మునిగిపోవడం చూసి అందరూ దుఃఖిస్తూ ఉండగా షావుకారు కుమార్తె కళావతి, నాకు వివాహమైనప్పటి నుంచి కూడా భర్త యొక్క సుఖము లేదు కనుక నేను కూడా ఆయనతో పాటే సహగమనము చేస్తాను అని సిద్ధపడుతూ ఉండగా తండ్రి ఆమెను ఆపి, అంత కష్టాల్లో కూడా స్వామివారిని నమ్ముకుని ఉన్నాడు ఆయన షావుకారు. మనం ఏదో పొరపాటు చేసి ఉంటాం కనుక ఇంత దుఃఖం కలిగింది అని అందరూ కూడా కలిసి స్వామివారిని గానము చేస్తూ వేడుకున్నారట. అలా గానము జరుగుతూ ఉండగానే మరి స్వామివారు మనల్ని ఆయనే మనకు మాతాపితృలు కనుక వారిపై కరుణ వహించిన వారై అదృశ్య రూపుణుడు ఎవరికి కనపడకుండా ఇలా చెబుతున్నారు, ఓ వైశ్యుడా, మీ కుమార్తె పూజ పూర్తిగా చేసి భర్తను చూచే వచ్చే తొందరలో తీర్థ ప్రసాదాలు విస్మరించి వచ్చింది. ఆమె ఇంటికి వెళ్ళి తీర్థ ప్రసాదాలు స్వీకరించి కదాక్షతలు శిరస్సు మీద వేసుకొని కాసిన అక్షతలు తీసుకుని వచ్చి నదిలో వేస్తే మరలా ఆమె భర్త ఆమెకు లభ్యమగురు అని ఆ మాటలు అదృశ్య రూపుణుడైన స్వామివారు చెప్పిన వినదై కళావతి త్వరగా ఇంటికి వెళ్ళి తీర్థ ప్రసాదాలు స్వీకరించి కాసిన కదాక్షతలు శిరస్సు మీద వేసుకొని కాసిన అక్షతలు తీసుకుని వచ్చి నదిలో వేయగా నదిలో ఉన్న పడవ మరలా పైకి పొడిపొడిలాడుతూ యథాప్రకారంగా తేలుతూ వచ్చేదట. అది చూసి అందరూ చాలా ఆశ్చర్య ఆనందాలు పొందారట. ఇంతలో షావుకారు కుమార్తె కళావతి, తండ్రికి ఆలస్యం ఎందుకు, త్వరగా ఇంటికి వెళదాం పన్నది. ఇంటికి వెళ్ళేసరికి ఇంకేదైనా కష్టం వస్తుందో అని చెప్పి నది ఒడ్డునే షావుకారు దంపతులు వ్రతం చేసుకొని సుఖంగా ఇల్లు చేరుకున్నారు. అది మొదల షావుకారు దంపతులు ప్రతి సంవత్సరం ఈ వ్రతం చేయొచ్చు, పుత్రపౌత్రాభివృద్ధి కలిగి సకల సౌఖ్యములు అనుభవించిన వారి చివరికి
విష్ణు సాన్నిధ్యాన్ని పొందారు అని చెప్పి సూత మహాముని వారు శమనకాదుల శిష్యులకు 4వ అధ్యాయం చెప్పారు. జయ రమారమణ గోవిందో హర హర నమః పార్వతీపతే హర హర మహాదేవ. అద పంచమోధ్యాయ ప్రారంభ. అదానత్ సంప్రవక్ష్యామి శృణుధ్వం మునిసత్తమాః ఆసీత్ తుంగధ్వజో రాజా ప్రజాపాలన తత్పరః. ఓ మునిశ్రేష్ఠులారా, మరలా ఇంకో అధ్యాయం చెప్తున్నారు, శ్రద్ధగా ఆలకించండి అని చెప్పి సూత మహాముని వారు 5వ అధ్యాయంగా చెప్తున్నారు. పూర్వకాలమున తుంగధ్వజుడును రాజు ప్రజల్ని కన్న తండ్రి వలె చూస్తూ రాజ్యపాలన చేయుచుండేవాడు. రాజ్యంలోకి అనేకమైన క్రూరమృగాలన్నీ కూడా వస్తూ ఉండటం వల్ల ఆ రాజువారు అరణ్యానికి వెళ్ళి క్రూరమృగాలన్నిటి కూడా వేటాడుతూ మార్గంలో చెట్టు కింద విశ్రమించబఉండగా అరణ్యానికి చుట్టుపక్కల ఉన్న గొల్లలందరూ కూడా కార్తీక మాసం అవడం వల్ల వనసభారాధనకి అరణ్యానికి వచ్చి ఒక ఉసిరి చెట్టు కింద వ్రతం చేసుకొని సమీపానికి రాజుగారు వచ్చారనే వర్తమానం తెలుసుకున్న వారి అందరూ కూడా గొల్లలందరూ కూడా రాజుగారి దగ్గరికి వెళ్ళి రాజుగారికి నమస్కారం చేసి రాజు ముందర తీర్థ ప్రసాదాలు పెట్టి మరలా పూజాస్థలానికి వెళ్ళి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఎవరో ప్రజలు ఇచ్చారనే భావంతో రాజు తీర్థ ప్రసాదాలు అక్కడే ఉంచి వేటంతా పూర్తి చేసి తన గ్రామానికి వెళ్ళిపోతారు. తన గ్రామానికి వెళ్ళేసరికి పరాయి రాజులందరూ రాజ్యం దండెత్తేట్టుగా ఉన్నారట. ఈ రాజ్యంలో అంతా కూడా అనేకమైన చోరభయాలు, ప్రళయాలు, ఉప్పెనలు, అనేకమైన ఈతి బాధలన్నీ కూడా కలుగుతున్నాయిట. నేను అరణ్యానికి వేటకి వెళ్ళినప్పటి నుంచి ఈ దుష్కృతాలన్నీ కలుగుతున్నాయి. అరణ్యంలో నేను అన్నిటిని కూడా క్రూరముగానే వేటాడాను అని రాజుగారు తన మనసులో అనుకుంటూ ఉండగా అరణ్యంలో సత్యదేవుడు ఒక తీర్థ ప్రసాదాలు విస్మరించడం వల్ల నాకు ఇది దుస్థితి కలిగినదేమో అని అనుకున్నవాడై ఆ గొల్లలు పిలిపించి వ్రత విధి విధానం అంతా కూడా తెలుసుకొని ఆ వ్రతాన్ని రాజుగారు భక్తి శ్రద్ధలతో ఆచరించారట. ఆ వ్రత యొక్క ప్రభావం వల్ల రాజు కష్టాల నుంచి విముక్తి పొందారట. ఎప్పుడైతే రాజు కష్టాల నుంచి విముక్తి పొందుతున్నాడో తను చేయటమే కాకుండా తన ప్రజలందరూ కూడా చేసేటట్టుగా శాసనం ఏర్పరిచారట. మరి రాజశాసనం అంటే అందరూ చేయాలి. అందరి దగ్గర ద్రవ్యం ఉండదు కనుక రాజుగారు ద్రవ్యం లేని వారికి ద్రవ్య సహకారం కూడా చేశారట. అందువల్ల రాజు ప్రజలు ప్రతి సంవత్సరమే ఈ వ్రతం చేయొచ్చు. పుత్రపౌత్రాభివృద్ధి కలిగి సకల సౌఖ్యమును అనుభవించిన వారి చివరికి రాజుగారు మాత్రం జన్మరాహిత్యం, మరుజన్మ లేదుగా. వీళ్ళందరూ కూడా తమ కర్మానుసారాన్ని బట్టి వైకుంఠ ప్రాప్తి కలిగిందట. మరి రాజుగారికి మాత్రమే అంత జన్మరాహిత్యం ఎందుకు కలిగింది అంటే రాజుగారు తను చేయడమే కాకుండా అందరితో చేసేటట్టుగా చేసి ఏర్పాటు చేసి వారి ద్రవ్య సహకారం చేయటం వల్ల అంతటి ఉత్కృష్టమైన జన్మ లభించింది. అందుకని యా ఇదం వ్రతం పరమ దుర్లభం, అలాంటి మహిమాన్విత వ్రతం ఈ వ్రతం కనుక ఈ వ్రతం చేయడం కూడా చాలా కష్టమేనట. కష్టం అంటే ఏమిటయ్యా? కష్టం అంటే కూర్చోవడం అంటే ఎలాగో అలా కూర్చుంటాం, అటు తిరిగి ఇటు తిరిగి. మనుషులు ఇక్కడే ఉంటాం, మనస్సే ఇక్కడ ఉండదట. మనస్సు నిమగ్నం చేసి వ్రతం చేయడమే ప్రాధాన్యత అని చెప్తుంటారు. యా వ్రతం చేయడానికి నాలాంటి ఆయన నాకు శక్తి లేదన్నారట. సరే కథ వినవయ్యా అన్నారట. కథ వినడానికి కూడా నాకు ఓపిక లేదయ్యా అన్నారట. కనుక తీర్థ ప్రసాదాలను స్వీకరించమన్నారు. అంతటి నిగూఢమైన వ్రతం ఈ వ్రతం తీర్థ ప్రసాదాల్లో కూడా స్వామి యొక్క అనుగ్రహం లభిస్తుందట. అంతటి మహిమాన్విత వ్రతం, తేలికైన వ్రతం కలియుగంలో అని గురించి చెప్పారు. అలాగే చివరి అధ్యాయంలో ఈ వ్రతం కష్టం కూడా అని చెప్తున్నారు. ఎందుకు కష్టమే అంటే మనుషులు ఇక్కడే ఉంటారు, మనస్సు ఇక్కడ ఉండదట. కనుక మనస్సు నిమగ్నం చేయటమే కష్టము అని చెప్పి చేసుకుంటారు. ఈ వ్రతానికి కావాలి సామాగ్రి అరటి పండ్లు, ఆవు నెయ్యి, ఆవు పాలు, గోధుమ ఇవన్నీ కూడా ప్రసాదం నివేదన చేసి చివరికి నృత్య గీతాధికం చెప్పేదు నృత్యాలు చేసి గీతాలు పాడి స్వామివారిని ఆనందపరిచినచో స్వామి యొక్క అనుగ్రహం మానవులకు తప్పకుండా లభిస్తుందయ్యా. కలియుగమునందు మానవులకు సత్యనారాయణ స్వామి వారి వ్రతం చాలా సులభమైన మార్గం అనుగ్రహాన్ని పొందడానికి అని చెప్పి సూత మహాముని వారు శమనకాదుల శిష్యులకు 5వ అధ్యాయం చెప్పారు. బట్టలు తీసుకురండమ్మ. జయ రమారమణ గోవిందో హార్ అక్రోర్ధభరత గోవిందో హార్ అంబరీష భరత గోవిందో హార్ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. 2 అక్షతలు స్వామి వారి దగ్గర వేసినట్టు శిరస్సు మీద వేసుకోండి. పంచామృతముల ఫలోదకముల మంచి గంధమున మించు జలముల స్నానముగా అభిషేకించవలే.
బట్టలు కొత్తవి కట్టబెట్టి జందెమ్మును భుజమ్మున వేల్చి గంధమలది కస్తూరిపై చల్లి ఆభరణములనలంకరించి వేల్పులకు వేల్పు శ్రీ సత్యదేవు వేయి నామాల కీర్తిల్చి వివిధ పుష్పముల పూజించి వినయముగా సేవించుకొనవలయు. పాలు పండ్లు నైవేద్యమునిచ్చి ముఖ్యముగా గోధూమము తెచ్చి పాలు పండ్లు నైవేద్యమునిచ్చి ముఖ్యముగా గోధూమము తెచ్చి పాలతో కలిపి నేతితో మెదిపి ప్రసాదముగా నైవేద్యమీయవలే. గోధూమము ఇంద్రియ సంబంధం కోరికలీరికలెత్తెడి బంధం నేయి అనమాయ పాలు సద్గుణము కోరికల నెల్ల మాయతో మెదిపి తీరుగా సత్వగుణమున కలిపి దేవదేవుడా సత్యదేవునకు నివేదింపనదే ప్రసాదమగును. నివేదింపనదే ప్రసాదమగును. తాంబూలమిచ్చి త్రావనీరిచ్చి అతిభక్తిని హారతినిడగావలి అరచేతను దివ్యాక్షతలుంచి పరదైవము సత్యదేవు నిల్చి మహిమ తెలుపు కథలైదు వినగవలె మంత్ర పుష్పమిడి భక్తి మొక్కవలె. సత్యనారాయణన దివ్య కథన సత్యనారాయణన దివ్య కథన నిత్య సంకీర్తన పుణ్యశ్రవణ నిత్య సంకీర్తన పుణ్యశ్రవణ సత్యనారాయణన దివ్య కథన నిత్య సంకీర్తన పుణ్యశ్రవణ. మహామునియ లోక కారుಣ್ಯ ಕಣ್ಣಾರೆದ ಕಂಡ ನೋವಿನ ಕ್ರಂದನ ನಾರದ ಮಹಾಮುನಿಯ ಲೋಕ ಕಾರುಣ್ಯ ಕಣ್ಣಾರೆದ ಕಂಡ ನೋವಿನ ಕ್ರಂದನ ಶ್ರೀಹರಿಯೇ ನೀಡು ಅಭಯ ಶ್ರೀಹರಿಗೆ ನೀಡಭಯ ಎಂದುತ ಕೇಳಿದ ಕಷ್ಟ ಕಾರ್ಪಣ್ಯಕ್ಕೆ ಪರಿಹಾರ ಬೇಡಿದ. ಭಕ್ತ ಜನ ಮಂದಾರ ಶ್ರೀ ವಿಷ್ಣುವಂದು ನಾರದರ ಸಂದೇಹ ನೀಗಲೆಂದು ನಸು ನಗುತ ಕೇಳಿದನು ಬಂಧು ಕೇಳೆಂದು ಜನಹಿತಕ್ಕೆ ತಾನಿಗುದು ವ್ರತರತ್ನವೊಂದು ಸತ್ಯನಾರಾಯಣನ ವ್ರತ ಶ್ರೇಷ್ಠವೆಂದು. ಸತ್ಯನಾರಾಯಣನ ದಿವ್ಯ ಕಥನ ನಿತ್ಯ ಸಂಕೀರ್ತನ ಪುಣ್ಯ ಶ್ರವಣ.
ಪ್ರತಿ ಮಾಸ ಸಂಕ್ರಾಂತಿ ಪೌರ್ಣಮಿಯ ಪರ್ವದಿನವು ಸತ್ಯನಾರಾಯಣನ ವ್ರತಕ್ಕೆ ಶುಭ ದಿನವು ಧನಧಾನ್ಯ ಸಂತಾನ ಸೌಭಾಗ್ಯಪ್ರದವು ಸಪಾದ ಪ್ರಸಾದದಿ ಪೂರ್ಣ ಫಲವು ಜಯವು ನಿಶ್ಚಯವು ಜಯವು ನಿಶ್ಚಯವು ಈ ವ್ರತದ ಫಲವು ಹೇಳಿದನು ಶ್ರೀಹರಿಯು ಸತ್ಯವೆಂದು ಸತ್ಯವೆಂದು ಇದು ಸತ್ಯವೆಂದು ಪೂರ್ವದಲ್ಲಿ ಕಾಶಿಯಲ್ಲಿ ಪಂಡಿತ ಶತಾನಂದ ನಿತ್ಯ ದಾರಿದ್ರ್ಯದಲ್ಲಿ ನೊಂದು ಬೆಂದ ಪೂರ್ವದಲ್ಲಿ ಕಾಶಿಯಲ್ಲಿ ಪಂಡಿತ ಶತಾನಂದ ನಿತ್ಯ ದಾರಿದ್ರ್ಯದಲ್ಲಿ ನೊಂದು ಬೆಂದ ಈ ವ್ರತವಾಚರಿಸೆ ಬಲು ಭಕ್ತಿಯಿಂದ ಈ ವ್ರತವಾಚರಿಸೆ ಬಲು ಭಕ್ತಿಯಿಂದ ಧನಧಾನ್ಯ ಸಂಪದವ ಸತ್ಯೇಶ ತಂದ ಸತ್ಯನಾರಾಯಣನ ವ್ರತದ ಬಲದಿಂದ ಸತ್ಯನಾರಾಯಣನ ವ್ರತದ ಬಲದಿಂದ ವ್ರತದ ಬಲದಿಂದ
పండగనే ఒక చేతిలో నీ గీతలే ఒక తీరుగా కలిసుండవే ఒక వేలి ముద్రల పోలికే మరొక వేలిలో కనిపించదే ఎక్కడ పుట్టిన వాళ్ళో ఏ దిక్కున మొదలైనోళ్ళో ఒక గుండెకు చప్పుడు అయ్యారుగా ఏ నింగిన గాలి పటాలో ఏ తోటన విరిసిన పూలో ఒక వాకిట ఒకటై ఉన్నారుగా తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఈ ఇంటిలో నా ఇరుకుండదే ప్రతి మనసులో నా చోటుందిలే ఈ నటకెప్పుడు అలుకుండదే గెలిపించు అడుగే తోడుందిలే విడివిడిగా వీళ్ళు పదాలే ఒకటైన వాక్యమల్లే ఒక తీయటి అర్థం చెప్పారుగా విడివిడిగా వీళ్ళు స్వరాలే కల కలిపిన రాగమల్లే ఒక కమ్మని పాటై నిలిచారుగా తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 బంధాల గ్రంథాలయమే ఉంది ఇంట్లోనే ఒకటే కలకండ ఎంత వీళ్ళందరి కళ్ళు అందాన్నే తికమక పెట్టే మనసుల రూపాలు గుండెల్లో
గోవింద 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 హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద గిరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద గిరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద భృగుముని పూజిత గోవింద భూమి యజ్ఞ ఫల గోవింద వికుంఠ విరక్త గోవింద వెంకటగిరిహిత గోవింద వల్మీక శుద్ధ గోవింద గోక్షీర తృప్త గోవింద గోపాల ఘటిత గోవింద బహుళావర్ధిత గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద గిరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద మృగయ వినోద గోవింద మద గజ మద హర గోవింద పద్మా ప్రేమిక గోవింద పరిణయోత్సుక గోవింద కుబేర కృపాత్ర గోవింద గురుతర గుణయుత గోవింద కళ్యాణ ప్రియ గోవింద కళ్యాణ ప్రియ గోవింద కలియుగ సమయ